ముంబై నటి కాదంబరి జత్వాని ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన సిఐడి బృందమే తేల్చిన నేపథ్యంలో నెటిజన్లు పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ మీడియాని. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 టీవీ ఛానళ్ళని నెటిజన్లు పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. దాంతో ఆ 2 ఛానళ్లు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి. అందులోనూ ప్రధానంగా TV5 కి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. TV5 గతంలో పెద్ద ఎత్తున 100 డిబేట్లు పెట్టేసింది. ఆమెతోనే స్వయంగా డిబేట్లు చేసి ఆమె చాలా మంచి మనిషి, ఒక మహిళను ఇంత దారుణంగా వైసీపీ ప్రభుత్వంలో చేశారు అన్నట్టు పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ డిబేట్లకు సంబంధించిన క్లిప్పింగ్లు, అప్పట్లో అతి మోతాదులో నిర్వహించిన ఆ డిబేట్లకు సంబంధించిన వ్యవహారాలని నెటిజన్లు ప్రస్తావిస్తూ ఇప్పుడు మీరు సారీ చెప్పండి, మీరు ప్రజలందరినీ తప్పుదారి పట్టించారు అంటూ విరుచుకుపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే TV5 ఛానల్ నిన్న సాయంత్రం ఎప్పట్లాగే డిబేట్ నిర్వహించింది. సరే, సీనియర్ జర్నలిస్ట్ పేరు అవసరం లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పటికీ కూడా కాదంబరి చాలా మంచి మనిషి, రాజకీయాలకు ఆమె బలైపోయారు అన్నట్టుగా వాదించే ప్రయత్నం చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే TV5 అన్నది తెలుగుదేశం పార్టీ అనుకూలమైన ఛానల్, చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ సొంత ఛానల్. బిఆర్ నాయుడు గారు కూడా ఒక సందర్భంలో మేము తెలుగుదేశం పార్టీని అని ధృవీకరించారు. అలాంటి టీవీ ఛానల్ ఇప్పుడు తన క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు కూడా జిందాల్తో చేతులు కలిపేశారు అని చెప్పేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఆ చర్చా కార్యక్రమం నిర్వాహకుడు ఒక కామెంట్ చేశారు. దాని వ్యక్తిగత కామెంట్ గా చూడలేం, ఆ ఛానల్ కామెంట్ గానే చూడాల్సి ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఈ సజ్జన్ జిందాల్ కలిసిన తర్వాతనే కాదంబరిని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. ఇటీవల కడపలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అదే JSW కి సంబంధించిన ఆ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో జిందాల్ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆ తర్వాతే ఈమె బ్లాక్ మెయిలర్ అంటూ ఈ విధంగా చార్జ్ షీట్ వేశారు. అంటే ముఖ్యమంత్రుల్ని సజ్జన్ జిందాల్ కలిసిన ప్రతిసారి కాదంబరి కేసులో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని ఆరోపిస్తోంది TV5 ఛానల్. ఇక్కడ బాగా నిశ్చితంగా గమనిస్తే అర్థమవుతున్నది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సజ్జన్ జిందాల్ గారితో చేతులు కలిపేసి అమాయకురాలైన కాదంబరి ఈ కేసులో ఇరికించేసి ఆమెనే ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పి ఏపీ సిఐడితో రిపోర్ట్ ఇప్పించారు అని పరోక్షంగా TV5 ఛానల్ ఆరోపిస్తారు. నిజంగానే సజ్జన్ జిందాల్ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆమెను అమాయకురాలైనప్పటికీ కూడా ఈ కేసులో ఇరికించి ఆమెనే బ్లాక్ మెయిలర్ గా తేల్చి ఉంటే, అలాంటి రిపోర్ట్ ఇప్పించి ఉంటే TV5 ఛానల్ ఇప్పటి నుంచైనా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం ఆపేయాలి. ఎందుకంటే ఒకవేళ TV5 ఛానల్ చెప్తున్నదే నిజమైతే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా? స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఒక పారిశ్రామికవేత్తతో కలిసి ఒక మహిళ జీవితాన్ని నాశనం చేసేలాగా ఆమె ఒక బ్లాక్ మెయిలర్ అని తన ఆధీనంలోని సిఐడితో రిపోర్ట్ ఇప్పించి ఉంటే ఇంకా అంతకు మించి దుర్మార్గం ఏముంటుంది? అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విషయంలో కూడా సమర్థించకూడదు కదా. మరి ఆ పని చేస్తుందా TV5 ఛానల్? చేయడం లేదు. ఎందుకు ఈ విధంగా వీళ్ళు వాదిస్తూ ఉన్నారంటే అప్పట్లో డిబేట్లు అన్నది మోతాదుకు మించి నిర్వహించారు, ఏకపక్షంగా నిర్వహించేశారు. ఆమె చాలా మంచి వాళ్ళు, మొత్తం ప్రపంచమే ఆమెను వేధించింది, మొత్తం అంతా దుర్మార్గులు అన్నట్టుగా TV5 ఛానల్ అయితే డిబేట్లు పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సిఐడికి అప్పగించారు. ఈ కేసు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిఐడి ఇచ్చిన రిపోర్ట్ నిజం, ఈమె బ్లాక్ మెయిలర్ అని అంగీకరిస్తే గతంలో తాము చేసిన డిబేట్లన్నీ ఫేక్, తెలిసి తెలియనితనంతో అవాస్తవాలతో మేము డిబేట్లు నిర్వహించాం అని అంగీకరించాల్సి వస్తుంది. నెటిజన్ల నుండి మాటలు పడాల్సి వస్తుంది. కాబట్టి లేదు, మేము నిర్వహించిన డిబేట్లన్నీ కరెక్టే, ఆమె మంచిదే, ఇలా రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలంతా కలిసి ఇలా మార్చేశారు అని మొత్తం అటువైపు మళ్లించే ప్రయత్నం చేస్తోంది TV5 ఛానల్. TV5 చర్చా కార్యక్రమం నిర్వాహకుడే నిన్న రాత్రి ఇంకో ఆరోపణ కూడా చేస్తున్నారు. అదేంటంటే సజ్జన్ జిందాల్ అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి కలిశారో జిందాల్ని కాపాడడం కోసం రంగంలోనికి దిగిన జగన్మోహన్ రెడ్డి, ఆయన టీం ఈమెతో ఇంకా ఎవరెవరు టచ్ లో ఉన్నారో అని ఆరా తీసి వైసీపీ నాయకుడు విద్యాసాగర్ రావుకి ఈమె మధ్య సంబంధాలు ఉన్నాయని తెలుసుకొని అతడిని తీసుకొని వచ్చి అతడితో ఒక ఫేక్ కేసు పెట్టించి ఆమెను ఇరికించారు అని ఆరోపిస్తున్నారు. మరి అదే నిజమైతే TV5 ఇప్పుడు ఆధారాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, సిఐడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. మరి కనీసం చంద్రబాబు నాయుడు గారు వేసిన సిఐడి అని అదైనా నిజం అని తేల్చాలి కదా. చంద్రబాబు నాయుడు గారిని నియమించిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని సిఐడి బృందమే ఆమె ఒక బ్లాక్ మెయిలర్ అని తేల్చిన తర్వాత ఇంకా లేదు, విద్యాసాగర్ తో ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టించారు అని ఎలా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి నిజంగా అలాంటిది ఫేక్ కేసు పెట్టించి ఉంటే మరి నిజమేంటో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తేల్చాలి కదా. తేల్చని పక్షంలో TV5 కాలర్ పట్టుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. ఇంత ఘోరంగా మీరు చేస్తారా అని. అది చేయడం లేదు. అన్నిటికంటే విచిత్రం ఏంటో తెలుసా? 2023 డిసెంబర్లో సజ్జన్ జిందాల్ మీద ముంబైలో కాదంబరి నత్వాని కేసు పెట్టారు. ఆ తర్వాత దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె ఆరోపణలన్నీ అవాస్తవం, ఎలాంటి ఆధారాలు లేవు అని ఆ కేసును క్లోజ్ చేశారు. క్లోజర్ రిపోర్టును సమర్పిస్తే కోర్టు కూడా అంగీకరించింది. ఆ తర్వాత పై కోర్టులకు వెళ్ళినా సరే పోలీసులు చెప్పిన దాన్ని కోర్టును సమర్థించాయి. మరి అలాంటిది ఇప్పుడు సజ్జన్ జిందాల్ వచ్చి ముఖ్యమంత్రులను పట్టుకొని మళ్ళా ఆ కేసులో ఏదో చేయాలి అనుకుంటున్నారని ఒక టీవీ ఛానల్ ఎలా చెప్తోంది? అంటే ఎంతసేపు కూడా తాము అప్పట్లో మితిమీరి ఏకపక్షంగా ఉత్సాహంగా వైసీపీని టార్గెట్ గా చేసుకొని చేసిన డిబేట్లన్నీ
నిజాలే అని ఏదో జరిగింది, మా డిబేట్లు మాత్రం పక్కా నిజం అని నమ్మించడానికి పబ్లిక్ ని ఇప్పటికీ కూడా పడరాని పాటలు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లకు మనస్సాక్షి ఉంటే ఇప్పుడు రెండే ఆప్షన్లు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఈ కేసులు దర్యాప్తు చేయించారా, లేక కాదాంబరిని నిజాయితీ పరురాలా, ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. లేదు కాదాంబరి జత్వాని నిజాయితీ పరురారే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని సిఐడి కూడా నిజాయితీగానే పనిచేసిందంటే ఈ కాంట్రడిక్షన్ ని ఎవరు తప్పించలేరు. కుక్కల విద్యాసాగర్ పక్కా ఆధారాలతో ఆమెకు డబ్బులు ఎప్పుడు పంపించింది, ఆమె తనను ఎలా బ్లాక్ మెయిల్ చేసింది అన్న దానికి సంబంధించి ఆడియో టేపులతో సహా అన్ని సమర్పించడంతోనే ఇక సిఐడి మరో మార్గం లేక అతడు చెప్పిందే నిజం, ఆమె బ్లాక్ మెయిలర్ అని నిర్ధారించింది. ఇంకా దానికి ఎన్ని వక్రీకరణలు చేసినా కూడా ఫలితం లేదు.